అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్ తెలుగు ప్రవర్తనా శాస్త్రం అంతర్దృష్టులు ఛానల్కి సుస్వాగతం. ఈ ఛానల్ రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సమర్పణ. ఓటమి ఒక గొప్ప గురువు. విజయం అందరికీ కావాలి, కానీ అది సులభంగా రాదు. ప్రతి ఓటమి వెనుక ఒక గొప్ప గెలుపు దాగి ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఓటమి మనకు నేర్పే అత్యంత విలువైన జీవిత పాఠాల గురించి. మీరు ఎన్నోసార్లు ఓడిపోయి ఉంటారు, కానీ ఇప్పుడు మీరు గెలవబోతున్నారు. ఓటమి ప్రతి మనిషి జీవితంలో గెలుపు ఉండకపోవచ్చు, కానీ ఓటమి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్తేనే విజయం వరిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలేంటో తెలుసుకుందాం. మనం మళ్ళీ ప్రయత్నించాలి. ఓటమి మళ్ళీ ప్రయత్నించాలని నేర్పుతుంది. ఓటమి ఎదురైతే అక్కడితో ఆగిపోకూడదు. ఇంకా పూర్తిగా ప్రయత్నించాలని, మీ నైపుణ్యాలు మరింత పదును పెట్టాలని ఓటమి తెలుపుతుంది. ఓటమి ఒక దశ మాత్రమే. ఓడిపోవడంలో తప్పు లేదు. విజయం పొందిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఓడిపోయి ఉంటారు. ఓటమి కూడా ఒక దశని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. నేర్చుకోవచ్చు, ప్రయత్నించాలి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఓటములు ఎదురైతే అంతగా మనం జీవితంలో చాలా నేర్చుకోవచ్చు. ఏది మనకి కావాలో, ఏది అవసరమో మనకి బాగా తెలుసు. వినయంగా ఉండడం. ఓటమి మనిషిలో వినయాన్ని చాలా పెంచుతుంది. మనల్ని మనం మార్చుకునేలా, అహంకారాన్ని తగ్గించుకునేలా చేస్తుంది. మన నిజమైన బలం ఎప్పుడు తెలుస్తుందంటే, ఓడిపోయినప్పుడు మాత్రమే మన బలహీనతలు, బలాలు ఏంటో తెలుస్తాయి. దాంతో జీవితంలో ఇంకా ఎంతో ముందుకు వెళ్ళొచ్చు. ఫెయిల్యూర్ అంటే ఓటమి ఒక వార్నింగ్ లాంటిది. గెలిచిన వారు నేర్చుకోలేని విషయాలు ఓటమి వల్ల నేర్చుకోవచ్చు. పైగా మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు ఇది మనకు వార్నింగ్ లాగా పనిచేస్తుంది. ధైర్యం ఉండాలి ఓడిపోయినప్పుడు. ఓడిపోయినా సరే బాధ్యతగా మళ్ళీ ప్రయత్నం చేస్తే ధైర్యం చాలా చాలా పెరుగుతుంది. సక్సెస్ కూడా ఏదో ఒక రోజు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అసలైన స్నేహితులు ఎవరో గుర్తించాలి. చేయి కలిపి మనతో నడుస్తున్న వాళ్ళు ఎవరు? ఓడిపోయినప్పుడు మన కోసం ఎవరైతే నిలబడతారో వారే నిజమైన స్నేహితులుగా గుర్తించాలి. ఓటమితో వారు ఎవరనేది మనకి చాలా బాగా అర్థం. ఓటమిని మనం ఎదుర్కోవడం కాదు, దాన్ని ఉపయోగించుకోవడమే నిజమైన విజయం. మీ జీవితంలో జరిగిన ఓటములు మీ బలం కావాలి, కానీ మీ బలహీనతలు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలా మరిన్ని పాఠాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మవిశ్వాసానికి మేము తోడుంటాం. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.